హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకు బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ వీడియోలో నేను జావాలో వేరియబుల్స్ ఎట్లా డిఫైన్ చేయాలి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో ఈ వీడియోలో ఏంటంటే మీకు క్లియర్‌గా డేటా టైప్స్ అంటే ఏంటి? సో ఇవి ఎన్ని రకాలు ఉంటాయి? వీటిని ఎట్లా మనం జావా ప్రోగ్రామ్‌లో యూజ్ చేయాలి? అసలు ఇంపార్టెన్స్ ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మనం ముందుగా చెప్పినట్లు ఈ డేటా టైప్స్ అనేది 2 టైప్స్‌లో డిఫైన్ చేస్తామండి. సో ఫస్ట్ వచ్చి ప్రిమిటివ్ డేటా టైప్స్, అదేవిధంగా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇన్‌బిల్ట్ జావాతో పాటు వచ్చే డేటా టైప్స్ అనమాట. సో నాన్ ప్రిమిటివ్ అంటే మనకు యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని కూడా అంటారు. సో ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి మనం నెక్స్ట్ అయితే మాట్లాడుకుందాము అప్కమింగ్ వీడియోస్లో. సో ఫస్ట్ అయితే మనం ఈరోజు ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి, ఇవి ఎట్లా వర్క్ అవుతాయి, వీటిని ఎంత మెమరీ అలొకేట్ అవుతాయి, ఇవన్నీ అయితే మనం ఒకసారి మాట్లాడుకుందాము. సో మనం బేస్డ్ ఆన్ ఆ సైజుని బట్టి మనమైతే ఎక్కడ ఇట్ సెలెక్ట్ చేయాలి, ఎక్కడ ఫ్లోట్ సెలెక్ట్ చేయాలి, ఎక్కడ బూలియన్ సెలెక్ట్ చేయాలనేది క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే మనకు 2 టైప్స్ ఉంటాయి అన్నాను కదా. సో ఫస్ట్ వచ్చి మనకు ప్రిమిటివ్ డేటా టైప్స్ తీసుకుందాము. సో ప్రిమిటివ్ డేటా టైప్స్. సో సెకండ్ వచ్చి నాన్ ప్రిమిటివ్ అనమాట. సో దీంట్లో ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనకు మెయిన్గా 8 ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చి మనకు బైట్ ఉంటుంది. సో సెకండ్ వచ్చి మనకు షార్ట్. సో థర్డ్ వచ్చి మనకు ఇంటిజర్. సో ఫోర్త్ వచ్చి మనకు లాంగ్ ఉంటుందండి. సో ఫిఫ్త్ వచ్చి మనకు ఫ్లోట్ వాల్యూస్ ఉంటాయి. సో సిక్స్త్ మనకు డబుల్, సో డెసిమల్స్ యూజ్ చేయడానికి అనమాట ఇవి. సో సెవెంత్ వచ్చి మనకు క్యారెక్టర్స్. సో ఎయిత్ వచ్చి మనకు బూలియన్ అనమాట. సో ఇన్ని వేస్లో మనకు అయితే డిఫైన్ చేసి ఉంటారు ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ని. సో వీటిలో మనకు అవసరాన్ని బట్టి మనం ప్రోగ్రాంలో ఏది కావాలనేది మనం డిఫైన్ చేసుకుంటాం డేటా టైప్. సో ఇంటిజర్ వాల్యూస్ని అసైన్ చేసేటప్పుడు ఇంటిజర్ డేటా టైప్ని, ఫ్లోట్ వాల్యూస్ని అసైన్ చేసేటప్పుడు ఫ్లోట్ డేటా టైప్స్ని ఇట్లా డిఫైన్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో వీటికి ఎంతెంత మెమరీ అలొకేట్ అవుతుంది, సో మనం ఎక్కడ ఈ వాల్యూ అనేది ఇప్పుడు ఇవాళ ఒకసారి చూద్దాము. సో మనకు ఫస్ట్ బైట్ కదా. సో బైట్ వచ్చి ఒక బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ అనమాట. సో 8 బిట్స్ కదా. సో దీని వాల్యూ రేంజ్ ఎంత ఉంటుందో ఒకసారి చెప్తాను చూడండి. సో మీరు ఎప్పుడైనా 8 ఉంది కదా ఇక్కడ. సో 8 అంటే మీకు రేంజ్ వచ్చి మీకు 2⁻8 - 1. సో 2⁻7 నెగిటివ్ నెంబర్ నుంచి ఇది ఎంతవరకు ఉంటుందంటే 2⁻7 - 1 అనమాట. సో అంటే 2⁻7 ఎంత ఉందో అంత వస్తుంది. సో చూడండి 128 దీని రేంజ్ వచ్చి -128 నుంచి 128 - 1 ఎంత 127. సో మీకు ఈ మధ్యలో ఈ రేంజ్లో ఏ వాల్యూ ఇవ్వాలనుకున్నా కానీ మీరు బైట్ డేటా టైప్ని అయితే తీసుకోవచ్చు అనమాట. సో షార్ట్ చూసుకున్నట్లయితే మనకు 2 బైట్స్ ఎంత ఉందో అంత మెమరీ అయితే ఆక్యుపై చేస్తుంది అనమాట ఒక షార్ట్ అనేది. సో 2 బైట్స్ అంటే మనకి ఎంత వస్తుంది, సో 16 బిట్స్ అనమాట. సో ముందుగా చెప్పినట్టు నేను 16 బిట్స్ అంటే ఎట్లా ఇవ్వాలంటే -1 చేయాలని చెప్పాను కదా. సో -2⁻15 నుంచి 2⁻15 - 1. సో ఈ రేంజ్ ఇంతవరకు ఉంటుందన్నమాట. -2⁻15 నుంచి 2⁻15 - 1. సో మన ఇంటి యొక్క రేంజ్ అంతవరకు ఉంటుందన్నమాట. షార్ట్ యొక్క రేంజ్. సో ఇంట్ వచ్చి మనకు 4 బైట్స్ని ఆక్యుపై చేస్తుంది. సో 4 బైట్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు 32 బిట్స్ అనమాట. సో 32 బిట్స్ అన్నప్పుడు నీకు 2⁻31 నుంచి 2⁻31 - 1 ఇది ఇంటి యొక్క రేంజ్ అనమాట. అదే మీరు లాంగ్ చూసుకున్నట్లయితే 8 బైట్స్ని అయితే ఆక్యుపై చేస్తుంది. సో 8 బైట్స్ని ఆక్యుపై చేసినప్పుడు దీని రేంజ్ ఎలా మారుతుందంటే మీకు 64 బిట్స్గా మారుతుంది అనమాట దీని రేంజ్. సో 64 బిట్స్ అంటే -2⁻63 -1 చేయాలన్నాను కదా నుంచి 2⁻63 - 1 ఇది లాంగ్ యొక్క రేంజ్ అనమాట. సో మీరు అదే ఫ్లోట్ తీసుకున్నట్లయితే ఫ్లోట్ కూడా యాజ్ లైక్ ఇంటిజర్ మీకు 4 బైట్స్ అయితే తీసుకుంటుంది. సో 4 బైట్స్ అంటే మీకు ఇది అరౌండ్ ఎంత డెసిమల్స్ వరకు అయితే మీరు ఇవ్వచ్చు అంటే మీరు 7 డెసిమల్ నెంబర్స్ వరకు అయితే మీకు పాయింట్ తర్వాత ఇవ్వచ్చు అనమాట ఒక ఫ్లోట్ని యూజ్ చేయడం వల్ల. సో 7 డెసిమల్ నెంబర్స్ అయితే ఇది యాక్సెప్ట్ చేస్తుంది ఫ్లోట్ అనేది. సో మీకు డబుల్ ఉంది కదా, ఈ డబుల్ ఏం చేస్తుంది అంటే మీకు ఈ ఫ్లోట్ కంటే పెద్ద వాల్యూస్ ఎక్కువ డెసిమల్ నెంబర్స్ ఉన్నప్పుడు మీకు డబుల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో బై డిఫాల్ట్ మనకు జావాలో మీరు ఒక నెంబరు ఏదైనా డిఫైన్ చేశారంటే అది డిఫాల్ట్గా డబుల్ అని తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఫ్లోట్ నెంబర్ అని దాన్ని చెప్పాలంటే
మీరు వాల్యూ ఇచ్చిన తర్వాత మీరు ఎఫ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ఇంటిజర్ అనేది మీకు డిఫాల్ట్ నార్మల్ వాల్యూస్కి అయితే డెసిమల్స్ కాకుండా నార్మల్ వాల్యూస్కి అయితే ఇంటిజర్ అనేది డిఫాల్ట్ నెంబరు. మీరు లాంగ్ అని చెప్పాలంటే మీరు ఎల్ఐని అయితే డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో మనకు డబల్ వచ్చి మీకు 15 డెసిమల్స్ వరకు అయితే మీకు యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో మీకు క్యార్ వచ్చి మీకు 2 బైట్స్ తీసుకుంటుంది. 2 బైట్స్ అయితే వాల్యూస్ని దీన్ని తీసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మీకు యూనిక్ కోడ్ అదేవిధంగా యాస్కీ వాల్యూస్ రెండు అయితే మీకు ఎంటర్ చేసుకోవచ్చు మీరు క్యారెక్టర్లో. సో ఇది ఎందుకు ఇచ్చారంటే మిగతా లాంగ్వేజెస్లో ఓన్లీ 1 బైటే ఉంటుందండి క్యార్కి. సో దీంట్లో జావాలో 2 బైట్స్ ఎందుకు ఇచ్చారంటే మీకు అన్ని లాంగ్వేజెస్ని మైండ్లో పెట్టుకుని, సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ యూనిక్ కోడ్స్ ఉంటాయి. సో కొన్ని పెద్దగా ఉంటాయని చెప్పి మీరు వీళ్ళైతే జావాలో 2 బైట్స్ అనేది అసైన్ చేయడం జరిగింది. సో బూలియన్ వచ్చి వన్ బిట్ తీసుకుంటుంది అనమాట మెమరీ. సో ఇది 1 బిట్ అంటే మీకు ఆల్మోస్ట్ జస్ట్ ఏంటంటే ఫాల్సా లేదా ట్రూ ఈ రెండే మాత్రమే తీసుకుంటుంది అనమాట. సో మీకు అదర్ లాంగ్వేజ్లో లాగా 0 or 1 అయితే తీసుకోదండి. మీరు ఖచ్చితంగా ట్రూ కానీ ఫాల్స్ కానీ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో అదర్ లాంగ్వేజ్లో లాగా 0, 1, 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ ఇట్లా తీసుకునేది అయితే ఏముండదు బూలియన్. సో జావాలో అయితే మీరైతే ఖచ్చితంగా అయితే డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట ఈ 8 డేటా టైప్స్ గురించి. సో క్లియర్గా అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సింపుల్ షార్ట్ కట్ అండి. మీకు ఎన్ని బిట్స్ ఉంటాయో 2 పవర్ అన్ని బిట్స్ -1 చేసినట్లయితే మీకు దాని ఒక రేంజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇదైతే ఒక బ్లైండ్గా అయితే గుర్తుపెట్టుకోనండి. సో ఇది మన ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి. సో నేనైతే ఒక శాంపిల్ ప్రోగ్రామ్ రాసి ఒకసారి చూపిస్తాను మీకు ఎట్లా వాల్యూస్ అసైన్ చేయాలి, ఎట్లా ప్రింట్ చేయాలని చెప్పి. సో ఇప్పుడు మనము విజువల్గా చూసాం కదా ఎట్లా వాటి రేంజ్ ఎంత ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక ప్రోగ్రాంలో రాద్దాం ఒకసారి ఎట్లా వస్తుంది ఏంటనేది. సో ప్రజెంట్ మనం చెప్పింది ఏంటంటే బైట్ ఏ ఈక్వల్ టు సరే BYT అని ఇస్తున్నాను బైట్కి. సో మన బైట్ రేంజ్ అంతా 127 వరకు అయితే తీసుకుంటుంది అనమాట. సో మనకు బైట్ వచ్చి సో ఎందుకంటే 2 పవర్ 7 కాబట్టి. సో అదేవిధంగా నేను షార్ట్ అని ఇస్తున్నాను. సో షార్ట్కి కూడా SHT అని ఇస్తున్నాను. షార్ట్కి కూడా నేను 1, 2, 3, 4 ఈ రేంజ్ అయితే ఇస్తున్నాను అనమాట. సో అదేవిధంగా మనకు నెక్స్ట్ ఇంట్ I అని ఇస్తున్నాను. సో దీనికి కూడా మీరు ఇష్టం వచ్చిన నెంబర్ అయితే ఇవ్వచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇంట్ అయిపోయింది లాంగ్ అనమాట. సో లాంగ్ కూడా నేను LN అని చెప్పించి సో దానికి కూడా నేను ఒక నెంబర్ని అయితే డిఫైన్ చేస్తున్నాను. సో అదేవిధంగా మనకు ఫ్లోట్ అనమాట. సో ఫ్లోట్లో మనకు FLT అని చెప్పించి దానికి కూడా ఒక డెసిమల్ నెంబర్. ఫ్లోట్ అంటే మనం డెసిమల్ నెంబర్స్ ఇవ్వాలి కాబట్టి 0.45 అని ఇస్తున్నాను. సో ఇక్కడ మీకు ఎర్రర్ వచ్చింది చూసారా. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫ్లోట్కి ఏంటంటే మీకు ఖచ్చితంగా దాన్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డిఫాల్ట్గా డెసిమల్ నెంబర్స్ అనేది జావాలో డబుల్ అనమాట. సో డిఫాల్ట్గా డబుల్ తీసుకుంటుంది. మీరు ఇది ఫ్లోట్ అని చెప్పాలంటే జస్ట్ మీరు డబుల్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. బట్ మీరు మెమరీ మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఫ్లోట్ డబుల్ అనేది డిఫైన్ చేయడం బెటరు. సో అందువల్ల మీరు F అని ఇచ్చినట్లయితే మీకు ఎర్రర్ అనేది పోతుంది అనమాట. సో దానికోసంగా ఇప్పుడు నేనేంటంటే డబుల్ అని ఇంకోటి తీసుకుంటున్నాను. సో DBL అని చెప్పి ఇస్తున్నాను. సో దీని వాల్యూ కూడా మీరు ఈ డెసిమల్ నెంబర్స్ అనేది డబుల్లో ఎక్కువ ఇవ్వచ్చు అనమాట. సో ఇదొకటి నేను చెప్పాను కదా 15 డిజిట్స్ వరకు అయితే మీకు డబుల్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎందుకంటే డబుల్ యొక్క రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా క్యార్ సో CH అని ఇస్తున్నాను. సో దీంట్లో మీరు సింగిల్ కోడ్స్లో ఏదో ఒక వాల్యూని అయితే ఒక క్యారెక్టర్ని అయితే మీరు ఇవ్వచ్చు అనమాట. సో ఇది మీకు కన్వర్ట్ యూనిక్ కోడ్లో కన్వర్ట్ అది పెద్ద తతంగం ఉంటుంది. సో అన్నీ మనకు అనవసరం. జస్ట్ మనం వాల్యూని ఎట్లా డిఫైన్ చేయాలో చూస్తున్నాము. సో క్యార్ అయిపోయిన తర్వాత మనకు బూలియన్ అనమాట. సో బూలియన్లో మీకు జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ B అని ఇస్తున్నాను. సో మీకు జస్ట్ ట్రూ ఆర్ ఫాల్సా ఇస్తుంది అనమాట. సో దీన్ని ఎటువంటి డబుల్ కోడ్స్లో కానీ సింగిల్ కోడ్స్లో కానీ ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ బూలియన్ ఇట్ సెల్ఫ్ ఒక కీవర్డ్ కాబట్టి మీకు డైరెక్ట్ ట్రూ ఫాల్స్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు కావాలంటే ఏదన్నా కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు. సో సిస్టమ్ out.println అని ఇచ్చి నేనైతే BYT ఆ బైట్ని అయితే ప్రింట్ చేద్దామని చూస్తున్నా. సో ఒకసారి రన్ చేసి చూద్దాము మనకు వాల్యూ ప్రింట్ అవుతుందా లేదని. 127 అయితే ప్రింట్ అవ్వాలి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే 127 అయితే ప్రింట్ అయింది. సో నేను దీని వాల్యూని అయితే ఇంక్రీజ్ చేసి 129 ఇచ్చానంటే మీకు ఆల్రెడీ కంపైల్ టైంలోనే ఎర్రర్ వచ్చేసింది. స్టిల్ మీరు రన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు ఏం చెప్తుంది అంటే పాసిబుల్లీ లూజ్లీ కన్వర్షన్ ఫ్రమ్ ఇంట్ టు బైట్. సో ఇదేంటంటే అది ఎక్స్పెక్ట్ చేసే వాల్యూ వచ్చి బైట్, కానీ మనం ఏమి ఇస్తున్నాము ఇంట్ ఇస్తున్నాము. ఎందుకంటే బైట్ కంటే పెద్ద నెంబర్ ఇస్తున్నాం కాబట్టి ఇదేంటంటే ఇన్కంపాటబుల్ టైప్స్ అని ఇస్తుంది అనమాట. సో మీరు 127 వరకు ఏ రేంజ్ ఇచ్చినా ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో 127 దాటి ఎంత ఇచ్చినా కానీ ఇది మీకు రిజెక్ట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే దాని రేంజ్ అంతవరకే ఉంటుంది.
సో అది మీరు ఆ విధంగా మీరు ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు. SHTM ప్రింట్ చేస్తే మీకు ఆ దాంట్లో ఉన్న వాల్యూ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు 1 2 3 4 అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మీకు ఏదైనా ఇవ్వచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఇంటిజర్లో నేను డెసిమల్ నెంబర్ ఇచ్చానంటే మళ్ళీ ఇది ఎర్రర్ రేస్ చేస్తుంది. ఎందుకంటే డెసిమల్ నెంబర్స్కి మనకు ఫ్లోర్ టు డబుల్ అని ఆల్రెడీ 2 ఉన్నాయి మనకు. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఇంటిజర్లో ఏమి ఇవ్వాలి, ఇంటిజర్ నెంబర్సే ఇవ్వాలన్నమాట. సో డెసిమల్ ప్లేసెస్ ఎప్పుడు మనం ఫ్లోర్ టు డబుల్లోనే డిఫైన్ చేస్తాము. సో అది మీ డేటా టైప్స్ గురించి. సో క్లియర్గా అయితే నేను ప్రిమిటివ్ డేటా టైప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కింద నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇలాంటి నాలెడ్జ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. సో ఈ సిరీస్ అయితే ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో చాలా ఉన్నదని జావా అనేది చాలా వ్యాస్ట్. నేనైతే కంటిన్యూ చేస్తాను. కంప్లీట్గా మీకు బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు అన్నీ అర్థమయ్యేటట్టు అయితే చెప్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.